నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, పోయిన వారం మనం దినవృత్తాంతాలు మొదటి గ్రంథాన్ని గురించి మనం తెలుసుకున్నామండి. అలాగే ఈ రోజున రెండవ దినవృత్తాంతాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో లాస్ట్ 29వ అధ్యాయం వచ్చేటప్పటికి దావీదు గారి మరణంతో ఆ యొక్క మొదటి పుస్తకం అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత సొలొమోను, అతని కుమారుడైన సొలొమోను రాజు అవడము, దాంతో మొదటి దినవృత్తాంతాలు అనేది ఎండ్ అయిపోద్దండి. ఈ యొక్క రెండవ దినవృత్తాంతాలు మనం చూసుకుంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే దావీదు గారి కుమారుడైన సొలొమోను రాజు అవడం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి. దీన్ని మనం ముఖ్యంగా రెండు భాగాల కింద మనం విభజిస్తే ఇందులో మొత్తం కూడా ఎన్ని అధ్యాయాలండి? మొత్తం కూడా 36 అధ్యాయాలండి. ఈ 36 అధ్యాయాల్లో కూడా చూసుకుంటే మొదటి 9 అధ్యాయాలు కూడా మరి సొలొమోను గారి గురించి ఉంటుందండి. మొదటి 9 అధ్యాయాలు. ఇక 10వ అధ్యాయం నుండి చివరి అధ్యాయమైన 36వ అధ్యాయం వరకు కూడా మరి యోధా రాజుల గురించి మనం నేర్చుకుంటామండి. ఈ విధంగా మనం రెండు భాగాల కింద మనం విభజన చేసుకుని మనం నేర్చుకుంటే మొత్తం అంతా కూడా మనకి క్లియర్గా అర్థమైందండి. మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇందులో మరి దావీదు గారు తదనంతరం కూడా రాజు సొలొమోను గారు అవడము జరిగిద్దండి. దావీదు కాలంలో మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఆయన అనుకుంటాడు, కానీ దేవుడు ఉద్దయ నువ్వు మరి దేవుని మందిరాన్ని కట్టకూడదు, నీ కడుపున పుట్టిన కుమారుడు బిడ్డ నా కొరకు దేవుని మందిరాన్ని కట్టాలని చెప్పడం కూడా జరిగిద్దండి. తర్వాత దేవుని యొక్క మందసాన్ని మరి ఇక్కడ దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడము, తర్వాత సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను ఏం కోరుకుంటాడు అనేది కూడా ఇందులో ఉంటుందండి. మరి నీ యొక్క ప్రజలు చాలా విస్తారంగా ఉన్నారు, మరి ఇంతమంది ప్రజల్ని పరిపాలించడానికి నాకు మంచి తెలివిని జ్ఞానాన్ని ఇవ్వమని సొలొమోను గారు దేవుడిని అడిగినట్టుగా దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన విని ఆయన సొలొమోనుకి మరి ఆయన అడిగినవి కాకుండా తెలివి జ్ఞానంతో పాటు విస్తారమైన ఐశ్వర్యమును సొమ్మును కూడా ఘనతను నీకు ఇచ్చదనని మరి దేవుడు చెప్పడం కూడా జరిగిద్దండి. ఇది మొదటి అధ్యాయం అండి. ఇకపోతే ఈ యొక్క రెండవ అధ్యాయంలో ఏముంటుందంటే సొలొమోను గారు మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని అనుకుంటారు కదండి. మరి ఈ యొక్క దేవుని మందిరం కట్టాలంటే అంత ఈజీ అండి? దేవుని యొక్క మందిరం కట్టడానికి కూడా మరి బంగారం కానీ అలాగే దేవదారు మ్రాణులు కానీ ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా మరి పనిచేసే వాళ్ళు కూడా కావాలి కదండి. పనిచేసే వాళ్ళు కూడా కావాలి. కాబట్టి ఇక్కడ అడవుల్లో ఉన్న మ్రాణులు నరకడానికి మరి మనుషులు కావాలి కదా. ఒకళ్ళిద్దరితో పని అయిద్దండి? 80,000 మంది అండి. మ్రాణులు నరికేవాళ్ళు ఎంతమంది అండి? 80,000 మంది. వాటిని మోసేవారు 70,000 మంది. మరి మానులు నరికేవాళ్ళు అలాగే మోసేవాళ్ళు, మళ్ళీ వీళ్ళ మీద అధికారులు కూడా ఎంతమంది ఉంటారండి? 3,600 మంది అధికారులు కూడా ఇక్కడ
సొలొమోను ఏర్పాటు చేయడం అనేది జరిగిద్దండి. అయితే ఇవన్నీ ఉన్నా కూడా మనం ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక ప్లాన్ అనేది ఒక మేస్త్రి గారి ద్వారా కానీ లేకపోతే ఒక ఇంజనీర్ ద్వారా కానీ ఒక ప్లాన్ అనేది మనం ఏర్పాటు చేసి దాని ప్రకారం మనం నిర్మిస్తామండి. అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి సొలొమోను ఏం చేశారంటే మంచి తెలివి విజ్ఞానం కలిగిన ఒక వ్యక్తిని మరి తీసుకురావడం జరిగిద్దండి. ఆ యొక్క వ్యక్తి పేరు ఏంటంటే హోరాము అండి. వ్యక్తి పేరు ఏంటండి? హోరాము. ఇతను బంగారంతో కానీ వెండితో కానీ ఇత్తడితో కానీ ఎలాంటి పనులైనా చేయగల మంచి సమర్థుడు. అలాంటి సమర్థుడిని మరి సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఆయన తీసుకురావడం కూడా జరిగిద్దండి. తర్వాత 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుని మందిరాన్ని ఎక్కడ కడతారండి? యెరూషలేములో ఏ పర్వతం మీద కడతారు? మోరియా పర్వతం మీద కడతారండి. ఈ యొక్క దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు కూడా దానికి కూడా దావీదు గారు ఉన్న కాలంలో కూడా విస్తారమైన బంగారాన్ని సంపాదించారు. అలాగే వెండి లెక్కలేనంత మరి ఇత్తడి కానీ ఇనుమును కూడా వాడారండి. లెక్కలేనంత ఉంటుందండి. అంటే దాన్ని కొలవడానికి కూడా మనం ఎంత అనేది చెప్పలేము. వాళ్ళకి ఆ బంగారాన్ని అయితే కొలిచారు కానీ ఇత్తడిని ఇనుముని తోచలేదండి. తోచ శక్యము కానంతని బైబిల్లో వ్రాయబడి ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా 3వ అధ్యాయంలో అలాగే 4వ అధ్యాయంలో కూడా మనం మరి రాజైన సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టడం అనేది మనం చూస్తామండి. సరే, మొత్తం మీద 4వ అధ్యాయం కంప్లీట్ అయ్యేటప్పటికి మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టడం అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సొలొమోను గారు ఎప్పుడైతే రాజ్యాధికారంలోకి వచ్చారో ఆయన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినాన్ని స్టార్ట్ చేస్తారండి. ఈ యొక్క 4వ అధ్యాయం కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం మీద సొలొమోను గారు దేవుని యొక్క మందిరాన్ని కట్టడం కూడా కంప్లీట్ అయిపోద్దండి. మరి మందిరాన్ని కట్టిన తర్వాత ఏం చేయాలి? దేవుని యొక్క మందసాన్ని తీసుకురావాలి కాబట్టి మరి ఆయన ఒక్కడే కాకుండా ఇశ్రాయేలు ప్రధానులు ఉంటారు కదండి, పెద్దలు ప్రధానులు, వీళ్ళందరినీ కూడా పిలిపించి దేవుని యొక్క మందసాన్ని అంతకుముందు మనం మొదటి దినవృత్తాంతాల్లో కిర్యత్యారీము అక్కడి నుంచి అంటే ఓబెదెదోం ఇంటి వద్ద నుండి మళ్ళీ తీసుకుని వచ్చి మొత్తం మీద మరి సొలొమోను గారు కట్టిన ఈ యొక్క మందిరములో కెరూబుల రెక్కల కింద దేవుని యొక్క మందసాన్ని వండించడం కూడా జరిగిద్దండి. దేవుని యొక్క మందసాన్ని వండించిన తర్వాత ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే సొలొమోను గారు మరి ఆయన మాట్లాడటము, ఆయన ప్రసంగము, ఒకవేళ ఈ యొక్క ప్రజలు తప్పు చేస్తే వాళ్ళని దయతో మన్నించమని సొలొమోను గారు అడగటం ఇదంతా కూడా మనం చూస్తామండి. అలాగే ఇంకేమంటారంటే, అయ్యా మరి నీకు మందిరం కట్టడానికి నేను ఏ పాటు వాడినో, మరి నువ్వు మనుషులతో కలిసి భూమి మీద నివాసం చేస్తావా? ఆకాశ మహాకాశాలు కూడా నిన్ను పట్టజాలవే. అలాంటి ఈ యొక్క మందిరం నీకు ఏమాత్రమని దేవుని గురించి పలకడము, అలాగే ప్రజలకు కూడా మరి దేవుని గురించి చెప్పడము, ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దయతో మన్నించమని, ఈ మందిరం చుట్టూ వాళ్ళు మందిరం వైపు తిరిగి మరి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థన కూడా ఆలకించి వాళ్ళు తప్పు చేస్తే క్షమించమని ఇక్కడ సొలొమోను గారు చెప్పడము, ప్రజలతో చెప్పడం ఇదంతా కూడా మనం చూస్తామండి. అలాగే తర్వాత 8వ అధ్యాయం వచ్చేటప్పటికి మరి ఇశ్రాయేలు మొత్తం మీద దేవుని యొక్క మందిరాన్ని కట్టడము, దేవుని మందసాన్ని తీసుకురావడము ఇదంతా కూడా అయిపోద్దండి. తర్వాత దేవుని మందిరం దగ్గర కూడా దావీదు నగరంలో అతని యొక్క మరి ముందుగా ఎవరిని చేసుకుంటాడండి? సొలొమోను గారి భార్య కింద ఫరో కుమార్తెని వివాహం చేసుకోవడం జరిగిద్దండి.
అయితే ఇక్కడ దావీదు పురంలో దేవుడు తప్ప మరి నా భార్య కూడా ఉండకూడదని చెప్పి ఇతను ఏం చేశాడంటే, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరానికి తీసుకురావడం అనేది జరిగిద్దండి. ఈ విధంగా 8వ అధ్యాయం కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం మీద దేవుని యొక్క మందిరాన్ని కట్టడము, దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడము, అలాగే సొలొమోను గారు ప్రజలకు ప్రకటన చేయడము, దేవునికి ప్రార్థన చేయడము, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే క్షమించమని చెప్పడము, ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క మందిరం వైపు ఎవరైనా తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన కూడా ఆలకించి వాళ్ళ యొక్క తప్పును క్షమించమని అని దేవునితో చెప్పడం ఇదంతా కూడా జరిగిద్ది. తర్వాత 9వ అధ్యాయం వచ్చేటప్పటికి సొలొమోను గారి దగ్గరికి ఒక గెస్ట్ వస్తారండి. షేబా దేశపు రాణి. ఏంటి ఈయన చాలా గొప్పోడు అంటున్నారు, నా ప్రజలు ఈయన బాగా ఎక్కువగా అంతా ఇంతని బాగా గొప్ప చేసి చెప్తున్నారు, నిజంగా ఈయన అంత గొప్పోడా, అంత జ్ఞాన, ఒకసారి నేను వెళ్ళి ఆయన ఎలాంటి వాడు తెలుసుకొని వద్దామని షేబా దేశపు రాణి మరి ప్రయాణమై సొలొమోను గారి దగ్గరికి రావడం కూడా జరిగిద్దండి. మరి ఈమె వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తుందండి, ఒట్టి చేతులతో రాలేదు, సొలొమోను కూడా ఒట్టి చేతులతో పంపించలేదండి. ఆమె వచ్చేటప్పుడు కూడా ముఖ్యంగా 3 రకాలైన వస్తువులు తీసుకొచ్చిందండి. బంగారం తీసుకొచ్చింది, రత్నములు, విస్తారమైన గంధవర్గములు. తర్వాత ఇలా తీసుకొచ్చిన తర్వాత సొలొమోను గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చూసి, ఆయన దగ్గర ఉన్న పనివారిని చూసి, ఆయన కట్టించిన మందిరాన్ని చూసి, ఆయన దగ్గర ఉన్న పనివారు వేసుకున్న ఆ యొక్క వస్త్రాలు ఇవన్నీ చూసి విస్మయం పొందినదై, అంటే బాగా ఆశ్చర్యపడిద్దండి. ఆశ్చర్యపడి, నేను ఇంతకుముందు నీ గురించి విన్నాను కానండి, అసలు వాళ్ళు చెప్పింది చాలా తక్కువ, నేను విన్న దానికంటే కూడా మీ దగ్గర ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమైనాయి, వాళ్ళు చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే నేను చూశానని చెప్పి ఆయన మరి షేబా దేశపు రాణి అడిగిన ప్రతి దానికి, అంటే ఈయన అంత జ్ఞాన ఘోరార్థమైన ప్రశ్నల చేత ఆయన్ని పరిశోధించాలని వచ్చిందంటండి, శోధించాలని. అయితే ఆమె అడిగిన ప్రతి దానికి కూడా ఈయన సమాధానము చెప్పడం ఇదంతా కూడా జరిగిద్దండి. తర్వాత మొత్తం మీద ఆమెకి ఇంకా ఆయన అడిగిన ప్రతిదానికి కూడా ఈమె సమాధానం తెలుసుకున్న తర్వాత మరి సొలొమోను కూడా కొన్ని కానుకలు ఇవ్వడము అవన్నీ కూడా తీసుకొని ఆమె తిరిగి తన యొక్క దేశాన్ని వెళ్ళిపోవడం కూడా జరిగిద్దండి. ఇదంతా కూడా మనం 9వ అధ్యాయంలో చూస్తామండి. ఈ 9వ అధ్యాయం కంప్లీట్ అయ్యేటప్పటికి సొలొమోను గారు మరణించడము, ఆయన ఇశ్రాయేలుని మరి ఎంతకాలం పరిపాలించారండి? 40 సంవత్సరాలు పరిపాలించడం కూడా జరిగిద్దండి. తర్వాత సొలొమోను గారు చనిపోయిన తర్వాత ఇంకా అతని కుమారుడైన రెహబాము రాజు అవడం అనేది జరిగిద్దండి. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం రాజులు ఎవరు కూడా సపరేట్ అవ్వలేదండి, ఐక్య రాజుల కింద ఉన్నారండి. తర్వాత సొలొమోను గారు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి, మరి నీ తండ్రి మా మీద చాలా కఠినమైన పన్నులు విధించారు, కఠినమైన భారాలన్నీ కూడా మా మీద పెట్టారు, కాబట్టి నీవు మా కాడి చులకన చేస్తే ఇంకా ఎల్లప్పుడూ కూడా నీ దగ్గర దాసులుగా ఉంటామని రెహబాముతో ఇశ్రాయేలు వారంతా కూడా చెప్పడం జరిగిద్దండి. అలా చెప్పినప్పుడు మరి సరే వెంటనే అతను నిర్ణయం చెప్పకుండా 3 దినాలు తాళి, అంటే 3 దినాల తర్వాత మళ్ళీ నా దగ్గర రమ్మని చెప్పడం జరిగిద్దండి. సరే ఇశ్రాయేలు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగిద్దండి. తర్వాత మళ్ళీ 3 దినాల తర్వాత వచ్చినప్పుడు మరి ముందుగానే రెహబాము ఆయన తండ్రి గారి కాలంలోని పెద్దలతో మాట్లాడి, అయ్యా నీ దగ్గర వచ్చిన వారితో చాలా మృదువుగా మాట్లాడి వాళ్ళు చెప్పినట్టుగా వింటే
వాళ్ళు ఎప్పుడు కూడా నీకు దాసులుగా ఉంటారు అని చెప్తారండి. పెద్దలు బాగానే చెప్తారు. అయితే రెహబాం ఏం చేస్తాడంటే వాళ్ళ మాటల్ని లక్ష్య పెట్టక తనతో పాటు పెరిగిన యవనులు ఉంటారు కదండి, వాళ్ళ సలహా అడుగుతాడు. నా దగ్గరికి ఇలా వచ్చారు, మరి వీళ్ళకి ఎలాంటి మరి ఏమని చెప్తే బాగుంటుందని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీ తండ్రి చేసిన దానికంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ భారాలు పెట్టు అని ఆ విధంగా వాళ్ళకి నీవు సమాధానం చెప్పని చెప్తారండి. తర్వాత 3 దినాల తర్వాత ఇశ్రాయేలు వస్తారు. వచ్చిన తర్వాత మరి మా తండ్రి నడుము కంటే నా యొక్క చిటికెన వేలు పెద్దదిగా ఉంటుంది, అంటే మా తండ్రి గారి కాలంలో ఉన్న ఆ యొక్క పనుల కంటే ఇంకా దాన్ని అధికం చేస్తాను, ఇంకా వెట్టి చాకరి ఎక్కువగా చేపిస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా ఇంకా బాధపడుతూ, ఇంకా దావీదులో మాకు పాలేది అని బాధపడుతూ, ఇంకా ఇశ్రాయేలు నీ వారు నీవే చూసుకోమని చెప్పి వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిద్దండి. తర్వాత 11వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఏంటంటే, ఎప్పుడైతే మరి రెహబాము మరి ఇశ్రాయేల్ మాట వినలేదో అప్పటి నుంచి రాజ్యం అనేది 2గా చీలిపోవడం జరిగిద్దండి. యోధా రాజులు, ఇశ్రాయేల్ రాజులు. యోధా రాజుల్లో మొదటివారు ఎవరండి? రెహబాము. ఇశ్రాయేల్ రాజుల్లో మొదటివాడు అదే రాజ్యం విడిపోయిన తర్వాత యెరోబాము అండి. తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మరి 2గా విడిపోయిందో, విడిపోయిన తర్వాత ఏం జరుగుతున్నాయి అంటే యుద్ధాలు స్టార్ట్ అయినాయండి. విడిపోయారు కాబట్టే యుద్ధాలు స్టార్ట్ అయినాయి. మరి రెహబాము మరి ఇశ్రాయేల్ యుద్ధాలు చేయాలి అని అనుకున్నప్పుడు 11వ అధ్యాయంలో అక్కడ ఒక షమయ అనే ఒక ప్రవక్త ద్వారా, ఇశ్రాయేల్ ఎవరనుకుంటున్నావు, వాళ్ళు నీ యొక్క జనాంగమే, నీ సహోదరులే, కాబట్టి వాళ్ళతో నీవు యుద్ధం చేయకూడదని అన్నప్పుడు ప్రజలంతా కూడా మళ్ళీ దేవుని మాట విని యుద్ధం చేయకుండా విరమించుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. తర్వాత మరి రెహబాము గారు వివాహం చేసుకోవడం, ఆయన కూడా మరి 18 మంది భార్యల్ని 60 మంది ఉపపత్తులను కూడా చేసుకోవడము, వాళ్ళకి 28 మంది కుమారులు 60 మంది కుమార్తెలు. అయితే వీళ్ళందరిలో కూడా రెహబాము గారు ఎక్కువగా అబ్షాలోము కుమార్తె అయిన మైకాని ఎక్కువగా ఇష్టపడి అతని కొడుకైన అబియాని రాజుగా చేయడం కూడా జరిగిద్దండి. రాజుగా చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు రెహబాము వీళ్ళందరిలో కూడా మనం చూసుకుంటే, వీళ్ళు రాజ్యము స్థిరపడిపోయిన తర్వాత వీళ్ళు దేవుని దృష్టిలో ఏం చేస్తారంటే ద్రోహం చేసిన వాళ్ళుగా ఉంటారండి. ఇశ్రాయేల్లో ఇక్కడ యోధా రాజుల్లో చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు. అయితే ప్రారంభంలో మంచిగా ఉండి రాజ్యం స్థిరపడిపోయిన తర్వాత కాస్త దేవునికి విరోధంగా ప్రవర్తించడము, మరి గర్వంగా ప్రవర్తించడం, ఇదంతా కూడా మనం చూస్తామండి. తర్వాత అలాగే ఇక్కడ రెహబాము కూడా మరి దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే దేవుడు ఆ యొక్క రెహబాము దగ్గరికి ఐగుప్తు రాజైన షీష అనే ఒక రాజుని వాళ్ళ మీదకి పంపించడం జరిగిందండి. తర్వాత వాళ్ళ యొక్క తప్పును తెలుసుకొని వాళ్ళు తగ్గించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వెంటనే దేవుడు వాళ్ళని నిర్మూలించకుండా తర్వాత వాళ్ళని వాళ్ళ దేశం మీదకి ఐగుప్తు రాజు మళ్ళీ దండెత్తేలాగా చేయడం, ఇదంతా కూడా జరిగిందండి. తర్వాత రెహబాము చనిపోయిన తర్వాత మరి నెక్స్ట్ రాజు ఎవరంటే అతని కుమారుడైన అబియా అండి. రెహబాము చనిపోయిన తర్వాత అబియా రాజు అవడం అనేది జరిగిందండి. తర్వాత ఈయన రాజు అయిపోయిన తర్వాత ఈ రెహబాము చనిపోయిన తర్వాత అబియా కాలంలో మరి ఇశ్రాయేల్కి రాజు ఎవరంటే యెరోబాము అండి. రెహబాము చనిపోతాడు. రెహబాము తర్వాత యోధారాజు ఎవరండి? అబియా. యోధారాజు అబియా. మరి ఇశ్రాయేల్ కింద రాజు ఎవరుంటారు? యెరోబాము. వీళ్ళిద్దరికి కూడా యుద్ధం అనేది ఎడతెగక జరిగిన ఉంటుందండి. ఎడతెగకంటే ఎప్పుడు ఇంకా యుద్ధాలు. అయితే
మరి యెరోబాము గురించి అంతకుముందు మనం నేర్చుకున్నాం. ఇతడు మరి దూడలు చేయించడము, దేవునికి విరోధంగా మరి యాజకుని ఏర్పాటు చేసి ఈయనే స్వయంగా మరి దేవునికి యాజకత్వం చేయడం ఇవన్నీ కూడా చేసినప్పుడు దేవుడు అతన్ని మొత్తినందున అతడు మరణమాయన ఉంటుందండి. ఎవరిని మొత్తినందున? యెరోబాముని మొత్తినందున. తర్వాత వీళ్ళిద్దరు కూడా యుద్ధం జరిగిద్దండి, అబియాకును అలాగే యెరోబాముకి. తర్వాత యెరోబాముని దేవుడే మొత్తుతాడు, యెరోబాము చనిపోవడం అనేది జరిగిద్దండి. ఈ తర్వాత నెక్స్ట్ అబియా అతను కాలం అయిపోయిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత మరి నెక్స్ట్ అతని కుమారుడైన ఆసా అండి, ఆసా రాజు అవడం అనేది జరిగిద్దండి. ఈ ఆసా ఎలాంటి వాడు మనకు తెలుసండి. ఆసా దేవుని యందు మరి భయభక్తులు కలిగిన వాడే, దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగా నడిచిన వాడై. ఆస ఎలా నడిచాడండి? యథార్థంగా, దేవుని యందు దేవుని దృష్టికి అనుకూలంగాను యథార్థంగా నడిచిన వాడై, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడండి. అంటే యోధా బ్రతికినంత కాలం కూడా ఆస బ్రతికినంత కాలం ఆయన యథార్థంగానే బ్రతికాడండి. అయితే ఈయన మ్యాక్సిమం ఆయన బ్రతుకులో యథార్థంగానే బ్రతికాడు, కానీ కొన్ని విషయాల్లో పొరపాటు చేశారండి. కొన్ని విషయాల్లో పొరపాటు చేశాడు ఈయన. మరి తర్వాత ఈయన యొక్క తల్లి అయిన మైక అనే ఒక ఆమె ఒక దేవతను పెడితే ఈయన కూడా ఆ దేవతా విగ్రహాన్ని పగలగొట్టి ఆ యొక్క దేవత ఆరాధనని నిర్మూలించాడండి. ఇవన్నీ కూడా బాగానే చేశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈయన ఒక ఏలుబడిలో కూడా ఈయన 40 ఏళ్ల పరిపాలనలో 35 సంవత్సరాల వరకు అసలు యుద్ధమే జరగలేదంటే, 40 ఏళ్ల పరిపాలన 35 ఏళ్ళు యుద్ధం జరగలేదంటే చాలా గ్రేటేనండి. తర్వాత మరి ఎప్పుడు యుద్ధం స్టార్ట్ అయిందంటే, మరి ఆసా ఏలుబడిలో 36వ సంవత్సరం యుద్ధం అనేది స్టార్ట్ అవుతాను. ఎవరికంటే ఆసాకి ఇశ్రాయేలు రాజైన బయేషా. మరి వీళ్ళిద్దరికి కూడా యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆస అప్పటి వరకు కూడా దేవుడిని నమ్ముకున్నాడు కదండి. దేవుడి యందు యథార్థంగా భయభక్తులు కలిగి జీవించిన వాడు, మరి దేవుని కొరకు ఈ విధంగా బ్రతికిన వాడు యుద్ధం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏం చేశాడంటే, సిరియా రాజైన బెన్హదదు అనే రాజుతో, మరి ఇశ్రాయేలు రాజు నా మీదకు వస్తున్నాడు, నీవు నాకు సహాయం చేయాలని బెన్హదుని ఆశ్రయిస్తాడండి. ఈ బెన్హద్ ఎవరంటే సిరియా రాజు. తర్వాత మొత్తం మీద ఆ యొక్క బెన్హదదు దీనికి సహాయం చేస్తాడు, ఆ యుద్ధం జరగకుండా ఆపుతాడండి. అయితే ఆ తర్వాత హనాని అనే ఒక ప్రవక్త వచ్చి, ఇప్పటి వరకు కూడా దేవుని యందు నువ్వు యథార్థంగా బతికావు, మరి నీకు ఇలాంటి కష్ట సమయంలో దేవుడికి మొరపెట్టకుండా మరి ఆ యొక్క సిరియా రాజు నమ్ముకున్నావేంటి అని చెప్పడం జరిగిద్దండి. అయితే ఆ తర్వాత కూడా ఈయన మరి యోధా వాళ్ళు కొందరిని బాధ పెట్టారండి. బాధ పెట్టిన తర్వాత ఈయనకు ఏలుబడిలో 39వ సంవత్సరమున పాదములు ఈయనకు ఒక జబ్బు అనేది పుట్టిద్దండి. పాదములో ఒక జబ్బు, అది ఎలాంటిదండి, ఇంకా మానేది కాదండి. అలాంటి రోగం అనేది ఆశ కలిగిద్దండి. అప్పుడు కూడా మరి ఈయన బాధలో ఉన్నాడు కదా, జబ్బు వచ్చింది పాదానికి, కాలికి మరి ఈ వ్యాధి వచ్చినప్పుడు అలాంటి టైంలో కూడా ఈయన మరి దేవుని యొద్ద విచారణ చేయలేదంటండి. దేవుని యొద్ద విచారణ చేయలే. తర్వాత ఆ టైంలో విచారణ చేయకుండా బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా వద్ద విచారణ చేయక ఎంతో బాధపడ్డాడండి. అయినా దేవుని యొద్ద విచారణ చేయలేదు. మరి ఎందుకు అలా అంటే, స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, కానీ చివరిలో మాత్రం మరి దేవునికి కొద్దిగా దేవుని మాట వినలేదండి. సరే, అతను చనిపోయిన తర్వాత అతని బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజు అవడం జరిగిద్దండి.
యెహోషాపాతు ఎలాంటి వాడో మనందరికీ తెలుసండి. చాలా మంచివాడు. దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క సువార్తని కొంతమంది మరి ఆ వ్యక్తులను పెట్టి ధర్మశాస్త్రాన్ని కూడా ఈయన ప్రకటింప చేశాడండి. ధర్మశాస్త్రాన్ని కూడా ప్రకటింప చేశాడు. తర్వాత మరి యెహోషాపాతు బాగా అంతకంతకు కూడా బాగా గొప్పవాడే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఈయన కూడా యథార్థంగా బ్రతికిన వాడేనండి. మరి తనకు ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత ఈ యెహోషాపాతు ఏం చేస్తాడంటే అహాబుతో వేయముంతాడండి. ఎవరితోనండి? అహాబు ఎలాంటి వాడో మనం అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. వాళ్ళతో వేయముంతాడు. మరి ఇది దేవునికి ఎలా ఉంటుందంటే అసలు అహాబు ఎలాంటి వాడో తెలుసు. అలాంటి వ్యక్తితో ఈయన వేయమందట వెంటనే దేవుడు కూడా చెప్పడం జరిగిద్దండి. ఆ తర్వాత మరి ఇక్కడ అహాబుతో వేయమందిన తర్వాత ఈ విషయంలో మరి దేవునికి నచ్చదండి. తర్వాత వీళ్ళిద్దరూ కూడా కలిసి, అహాబును యెహోషాపాతు కలిసి మరి ఇక్కడ యుద్ధానికి వెళ్ళటము, ఆ యుద్ధంలో అహాబు చనిపోవడం అనేది కూడా జరిగిద్దండి. ఇక్కడ యెహోషాపాతు కూడా చనిపోయేవాడే. కానీ యుద్ధంలో ఏం చేస్తాడంటే మరి శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు ఈయన దేవునికి మొరపెడతాడండి. మొరపెట్టినప్పుడు దేవుడు యెహోషాపాతుని తప్పించడం కూడా జరిగిద్దండి. తర్వాత హనానీ కుమారుడుకు యెహూ అతనికి ఎదుకుని పోయి 19వ అధ్యాయం అండి, 19వ అధ్యాయం 2వ వచనం. రాజైన యెహోషాపాతును ఇలాగ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితులు వైతివి కదా. భక్తిహీనులకు సహాయం చేశాడండి. భక్తిహీనుడు ఎవరండి ఇక్కడ? అహాబు. భక్తిహీనుడికి ఎందుకు సహాయం చేస్తూ? అహాబు ఎలాంటి వాడు తెలుసు కదా, అలాంటి వాడికి సహాయం చేసావేంటి అని చెప్పడం. తర్వాత మరి వెంటనే చెప్పినప్పుడు మరి యెహోషాపాతు కూడా తనను తాను సరి చేసుకోవడము, జాగ్రత్తగా మళ్ళీ దేవుని యందు భయభక్తులు కలిగి మళ్ళీ అతని యొక్క రాజ్యం మీదకి ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు మళ్ళీ దేవుణ్ణి అడగడము, ఉపవాస దినం ప్రకటించి వాళ్ళ రాజ్యం ప్రజలంతా కూడా యెహోవాను వేడుకునేలాగా చేయడము, ఇదంతా కూడా జరిగిద్దండి. కాబట్టి అంటే ఏదైనా యుద్ధం అనేది వచ్చినప్పుడు యెహోషాపాతు ఇంకా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఎవరు కూడా సహాయం చేయలేరని మొత్తం మీద మళ్ళీ అతని యొక్క ప్రవర్తన సరి చేసుకుని మళ్ళీ దేవుని వైపు తిరిగి సరి చేసుకోవడం అనేది జరిగిద్దండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ యెహోషాపాతు ఏం చేస్తాడంటే మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజును అహజ్యాతో స్నేహం చేస్తాడండి. అంతకుముందు ఒకసారి అహాబుతో చేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఒక ప్రవక్త ద్వారా చెప్పించాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు? ఇశ్రాయేలు రాజు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన అహజ్యాతో స్నేహం చేస్తాడండి. నీవు ఈ విధంగా చేసావు కాబట్టి నువ్వు త్వరలో నీ రాజ్యం కూడా మళ్ళీ పోతుందని చెప్పి ఒక ప్రవక్త ద్వారా దేవుడు పలిగించడం కూడా జరిగిద్దండి. తర్వాత యెహోషాపాతు చనిపోవడము. యెహోషాపాతు చనిపోయిన తర్వాత 21వ అధ్యాయం చూసుకుంటే అతని కుమారుడు యెహోరాము రాజు అవడం జరిగిద్దండి. ఈ యెహోరాం గురించి మనం అంతకుముందు ఒకరోజు ఒక పాఠమే నేర్చుకున్నామండి. అంతు చిక్కని వ్యాధితో చనిపోయిన యెహోరాం, అంతు చిక్కని వ్యాధి అండి. మరి ఇతని గురించి మనం చూసుకుంటే మరి ఇతను యెహోషాపాతు కుమారుడండి. యెహోషాపాతుకి యొక్క యెహోరామే కాకుండా ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఉంటారండి. తర్వాత అజరియా అని, యెహూయేలు, జకరియా, అజరియా, మికాయేలు, షపట్య అనువారు ఇతనికి సహోదరులు. ఎవరికి? యెహోరాంకి సహోదరులు. ఇతను మరి పెద్దవాడు కాబట్టి యెహోషాపాతు అతని రాజ్యాన్ని అప్పగిస్తాడండి. అలాగే అతనికి సహోదరులు కూడా, వాళ్ళకు కూడా కొన్ని ఆస్తులు, కొన్ని ఊర్లు, కొంత బంగారు, ఇవన్నీ కూడా మొత్తం అందరికి ఎవరికి కూడా ఏ లోటు చేయకుండా అందరికి ఇస్తాడండి యెహోషాపాతు. అయితే యెహోరాం పెద్దవాడు కాబట్టి ఈయనకు రాజ్యాన్ని ఇస్తాడండి. మరి యెహోరాము రాజైన తర్వాత ఏం చేస్తాడంటే
తన యొక్క సహోదరులందరినీ కూడా చంపించేస్తాడండి. సహోదరులందరినీ కూడా చంపించేసి ఇంకా ఎవరైతే ఇశ్రాయేలు పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపించడం జరిగిద్దండి. తర్వాత ఇతని వద్దకి మరి ఈ విధంగా చేశాడు కాబట్టి ఈయన వద్దకి దేవుడు ఎవరిని పంపిస్తాడంటే ఏలియా గారిని పంపిస్తాడండి. ఏలియా గారిని పంపించి మరి యెహోవా ఏలియా గారు చెప్తున్నారు, యెహోరాము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గంలో ఎందైనను యోధా రాజైన ఆసా మార్గంలో ఎందైనను నడవక ఇశ్రాయేలు రాజుల మార్గమున నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారమును చొప్పున యోధాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింప చేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరుని నీవు చంపి ఉన్నావు. నీకంటే యోగ్యులైన అంటే ఇతని సహోదరులు ఇతని కంటే మంచివాళ్ళండి, మంచివాళ్లే. ఇతని పితరులు యెహోషాపాతు తండ్రి మంచివాడే, అతని యెహోషాపాతు తండ్రి ఆసా, వీళ్ళందరూ మంచివాళ్ళే. కానీ ఇక్కడ వాళ్ళకంటే నీకంటే యోగ్యులైన వాళ్ళందరినీ అంటే ఇక్కడ వీళ్ళ సహోదరులను కూడా యెహోరాము చంపాడండి. కాబట్టి మరి దేవుడు నీతో ఏం చెప్తున్నాడంటే, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దేవుడు చెప్తున్నాడు, ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఇంకేమంటున్నాడండి, దినక్రమేణా అంటే రోజులు గడిచే కొద్దీ కూడా ఆ వ్యాధి ప్రబలమై నీ పేగులు పడిపోవును. అంటే ఎలాంటి వ్యాధి అండి ఇది? అంతు చిక్కని వ్యాధి అండి. పేగులు పడిపోవడం అంటే పేగులు పడిపోవడం అంటే ఎలాంటిదండి అసలు? కాబట్టి తర్వాత 19వ వచనమండి. తర్వాత ఇదంతా అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత, అంటే కుదరచాలంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో నీ వ్యాధి అనేది ఇంకా తగ్గదు. ఎవరిచ్చారు ఈ వ్యాధి? దేవుడు ఇచ్చాడు. కాబట్టి కుదరచాలని వ్యాధి చేత అతని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి ప్రబలమగుచు, వ్యాధి బలమగుచు, ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి, ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి అంటే మోరసంగ అంటారు చూడండి, అలా అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతను మరణమాయను. అంటే చివరికి ఇతను ఇలా చేశాడు కాబట్టి అతనికి మరణం ఎలా ఉందండి? బహు వేదన నొందుచు మరణమాయను. తర్వాత అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు కూడా అతను చేయలేదంటండి. ఉత్తర క్రియలు అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత చేస్తారు కదండి, అలాంటివి ఏమి కూడా చేయలేదంట. పోతే పోయాడు, ఇలాంటి వాడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అతడు ఏలను ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. అంటే ఒక్కడికి కూడా ఇష్టం లేదంటండి, ఒక్కడు కూడా ఇష్టం లేని వాడై చనిపోయాను. అయితే రాజుల సమాధుల్లో కాక దావీదు పురమందు వేరు చోట జనులు అతన్ని పాతి పెట్టరి. కనీసం సమాధి దగ్గర కూడా రాజుల సమాధులు పాతి పెట్టలేదండి, రాజైనా కూడా. మరి ఈ విధంగా యెహోరాము అనేది దేవునికి విరోధంగా బ్రతకడం అనేది జరిగిద్దండి. యెహోరాము చనిపోయిన తర్వాత మరి అతని కుమారుడు అహజ్యా రాజు అవుతాడండి. అహజ్యా. అయితే ఇతని తల్లి ఎవరంటే అతల్యా అండి. అహజ్యా యొక్క తల్లి ఎవరండి? అతల్యా. ఈ అతల్యా కూడా కొడుక్కి మరి తల్లి అయి ఉండి ఎలా ఉండాలి అనేది మంచి చెప్పాలి కదండి. మంచి చెప్పకుండా ఈమె ఏం చెప్పిందంటే దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును. ఏం నేర్పిందండి? అసలు దుర్మార్గంగా ఎలా ఉండాలి అనేది మరి పిల్లవాడికి నేర్పిందంటే అతల్య మరి ఎలాంటి తల్లి అండి? దుర్మార్గంగా ఎలా ఉండాలనేది కొడుక్కి నేర్పిందంట. అలాంటి తల్లి ఈ యొక్క అతల్య. తర్వాత ఈ అహజ్యా అనేది మరి అహజ్యాని ఇశ్రాయేలు రాజు మరి యెహూ చంపడం అనేది జరిగిందండి. చనిపోయిన తర్వాత వీళ్ళ కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో అతల్యకి ఇంకా పిచ్చెక్కిపోతాడు. ఇంకా నా కొడుకు లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరు కూడా రాజు అవ్వకూడదు అని చెప్పి మిగిలిన రాజకుమారులందరినీ కూడా చంపించేస్తాను. మొత్తం రాజకుమారులందరినీ కూడా చంపించేసి నేనే రాజ్యం వెళ్ళాలి,
నా కొడుకు లేడు, ఇంకెవరో రాజు అవ్వకూడదు, నేనే రాజ్యం ఎలా అని చెప్పి ఆమె మరి రాణి కింద మారిద్దండి. అయితే అహజ్య కుమారులు అందరినీ మరి చంపించేసినప్పుడు ఒక అతను మాత్రం, అప్పటి యాజకుడు యెహోయాదా అనే ఒక యాజకుడు ఇతన్ని అహజ్యకు కొడుకైన యోవాషు అనే ఈ వ్యక్తిని ఆ యొక్క అతల్యాకి కనబడకుండా దాయడం అనేది జరిగిద్దండి. మరి యెహోషబ అనే అంటే అహజ్యాకు సహోదరి కూడా ఉంటుందండి. వీళ్ళిద్దరు కూడా యెహోయాదా యెహోషబ వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. అతనేమో యాజకుడు, ఈ యొక్క యెహోషబ అహజ్యాకు సహోదరండి. వీళ్ళిద్దరు కూడా అతల్యా కంట కనబడకుండా అహజ్యా కొడుకైన యోవాషుని దాయడం అనేది జరిగిద్దండి. ఎంతకాలం దాస్తారు? చిన్నపిల్లవాడిని ఎంతకాలం దాయగలమండి? అలా అలా మొత్తం మీద 6 సంవత్సరాలు దాస్తారండి యోవాషుని. మరి అంతకంటే దాయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక ఎంతకాలం అని చెప్పి యెహోయాదా ఏం చేస్తాడు? ధైర్యం చేసి, యెహోయాదా ఎవరండి? యాజకుడు. ఆ యాజకుడు ధైర్యం చేసి మొత్తం మీద మిగిలిన వాళ్ళందరినీ కూడా మరి శతాధిపతులు, సైన్యాధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఉంటారు కదండి, వాళ్ళందరితో కూడా ముందుగానే చెప్పి, ఇక మనకి మరి మన రాజు కొడుకైన యోవాషుని రాజు కింద చేయాలి, ఈ అతల్య యొక్క ఆగడాలు కూడా బాగా ఎక్కువైపోతాయని చెప్పి మొత్తం మీద ధైర్యం చేసి మరి యోవాషుని రాజు కింద చేయడం ఇదంతా కూడా జరిగిద్దండి. మొత్తం మీద యోవాషుని రాజుగా చేస్తారండి. యోవాషుని రాజుని చేసిన తర్వాత మరి అతల్యాను కూడా, అంటే ఇదంతా కూడా ఇక్కడ పట్టాభిషేక మహోత్సవం జరిగేటప్పుడు జనులంతా కూడా బోరలు ఊదుచు మంచి ఆనందంగా ఉన్నప్పుడు ఇదంతా కూడా అతల్యాకి తెలిసిద్దండి. ఏంటి అంత మంచి కోలాహలంగా ఉంది రాజ్యం మొత్తం అని తెలిసినప్పుడు చూస్తే యోవాషు రాజైపోవడము, తల మీద కిరీటం పెట్టబడ్డము, అతని చేతిలో ధర్మశాస్త్ర గ్రంథం, ఇవంతా కూడా చూసి ద్రోహము ద్రోహము ద్రోహం అని అతల్య బిగ్గరగా అరిచిద్దండి. ద్రోహం చేసింది ఎవరండి? చేసిందే అతల్య. కానీ యోవాషు రాజు వంటను చూసి ద్రోహము ద్రోహం అని అరిచిద్దండి. అప్పుడు యెహోయాదా కూడా ఏం చేస్తాడంటే, ఆమెను ఇక్కడ చంపకూడదు, యెహోవా మందిరం దగ్గర ఆమెను బయటికి పంపించి అక్కడ ఆమెని చంపని చెప్పినప్పుడు అప్పుడు అతల్యాను కూడా చంపడము. ఎప్పుడైతే అతల్య చనిపోయిందో అప్పటి నుంచి దేశము నెమ్మదిగా ఉండని ఉంటదండి. అంటే అతల్య ఉన్నంత కాలం నెమ్మది లేదా? నెమ్మది లేదు. ఆమెను చనిపోయిన తర్వాత, చంపిన తర్వాత అప్పుడు ఆ దేశం కూడా, రాజ్యం కూడా ఎలా ఉందండి? నెమ్మది కలిగి ఉందండి. సరే, అతల్య చనిపోయింది. ఇప్పుడు రాజు ఎవరండి? యోవాషు. మరి యోవాషు ఏలను ఆరంభించినప్పుడు 7 సంవత్సరంలో 7 వాడై, అంటే 7 ఏళ్ళకి ఏం పరిపాలన చేస్తాడండి? ఏం తెలిసింది 7 ఏళ్ళకి? అయితే అతని పక్కన మరి ఒక సీనియర్ పర్సన్ ఉన్నాడు కదండి, యెహోయాదా. మరి యాజకుడని యెహోయాదా బ్రతికిన దినములన్నీ కూడా యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడండి. యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. తర్వాత ఈ యొక్క యోవాషు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి 2 భార్యలనిచ్చి పెళ్లి కూడా చేస్తాడండి. ఎవరు? యెహోయాదా. తర్వాత యోవాషుకి యెహోవా మందిరాన్ని బాగు చేయాలని ఒక తాత్పర్యం కలిగిద్దండి. అంటే అతల్య కాలంలో మరి యెహోవా మందిరాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, దాన్ని మరి బాగు చేయాల. కాబట్టి యోవాషు గారు వచ్చిన తర్వాత యెహోవా మందిరాన్ని బాగు చేయాలని అనుకుంటాడండి. అనుకున్న తర్వాత అతని దగ్గరున్న మరి యెహోయాదాని పిలిచి, మరి యెహోవా మందిరాన్ని బాగు చేయాలి, దీనికోసం మరి ధనాన్ని కూడా సమకూర్చాలని చెప్పి ఒక పెట్టి లాంటిది పెట్టి అందులో మరి ప్రజలంతా కూడా దానిలో కానుకేసేలాగా ఏర్పాటు చేస్తారండి. అంతా మరి కానుకలు కూడా బాగానే వస్తాయి. దాంతో ఆ యొక్క మందిరాన్ని పనిచేసే వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి, ఆ కానుకలు ఇచ్చి దేవుని మందిరాన్ని బాగు చేయడం ఇదంతా కూడా జరిగిద్దండి. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత యోవాషు కాలంలో కొంతకాలం అయిపోయిన తర్వాత
ప్రజలు దేవునికి విరోధంగా ప్రవర్తించడం జరిగిద్దండి. దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు అప్పటికి మరి యెహోయాద ఏళ్ళు నిండిన వృద్ధుడై 130 ఏళ్ళకి చనిపోతాడండి యెహోయాద. ఇంకా మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? యెహోవాషు దగ్గర ఎవరు లేరు. యెహోయాద చనిపోయిన తర్వాత జనులు యెహోవా దృష్టికి మరి విరోధంగా బ్రతికేటప్పుడు మరి యెహోయాద కుమారుడని జకర్యా ద్వారా దేవుడు, అయ్యా మరి మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దేవునికి విరోధంగా ఎందుకు బ్రతుకుతున్నారు? ఆయన ఎలాంటి వాడు? ఆయన మీ ఎడల చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయారా? ఎందుకు ఇలా మీరు మారిపోయారని మరి యెహోయాద కుమారుని జకర్యా చెప్పినప్పుడు మరి అతని మీద పగబడతారండి. అతని మీద కక్ష కట్టి ఈ జకర్యాని అన్యాయంగా మరి చంపడం కూడా జరిగిద్దండి 24వ అధ్యాయంలో. అప్పుడు 24వ అధ్యాయం అండి, 2వ దినవృత్తాంతాలు 20వ వచనం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాద కుమారుని జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవాజ్ఞలకు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాని విసర్జించుదురు కనుక ఆయన మిమ్మను విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడని చెప్పాను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి, ఎవరి మీదండి? ఎందుకు ఇలా చేస్తున్నారు? దేవునికి విరోధంగా ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అని జకర్యా గారు చెప్తే అతని మీద కుట్ర చేసి జకర్యాని ఏం చేస్తారండి? అన్యాయంగా చంపేస్తారండి. తర్వాత ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారము మరిచిన వాడై. ఎంత ఉపకారం చేశాడండి యోవాషుకి? చనిపోవలసిన వాడిని దాచి రాజుని చేసి పెంచి పెద్ద చేసి పెండ్లి చేసి రాజ్యాన్ని అప్పగిస్తే అతని కొడుకైన జకర్యాని ఏం చేశారండి? అన్యాయంగా చంపించేసారండి. అతడు చనిపోనప్పుడు, ఎవరు? జకర్యా చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణను తెచ్చునుగాక అనేను. దేవుడు చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష రప్పిస్తాడు. దేవుడు దీని విషయమై విచారణ చేస్తాడు అని చెప్పి చనిపోతాడండి. తర్వాత యోవాషు గారు చనిపోయిన తర్వాత యోవాషు మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని కూడా చంపేస్తారండి జనులు. తర్వాత యోవాషు కుమారుడైన అమజ్యా రాజు అవుతాడండి. యోవాషు గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత యోవాషు కుమారుడైన అమజ్యా రాజు అవుతాడు. ఇతను ఎలాంటి వాడంటే కొద్దిగా మంచోడు కొద్ది చెడ్డోడు అన్నట్టుగా కొంతకాలము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో ఆయన అనుసరించలేదంటండి. యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు కానీ పూర్ణ హృదయంతో కంప్లీట్ గా 100% దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదండి. అయితే ఇతనిలో ఉన్న ఒక మంచి క్యారెక్టర్ ఏంటంటే తండ్రుల పిల్లల కొరకును పిల్లల తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావాలి అని మోషే గ్రంథమందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానేను. ఎవరైతే తప్పు చేశారో వాళ్లే శిక్ష అనుభవించాలి. తండ్రి తప్పు చేస్తే కొడుకు శిక్ష అనుభవించకూడదు అని ఈయన చెప్పడం కూడా జరిగిద్దండి. తర్వాత ఈయన కాలంలో మరి ఇతనికి ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు వీళ్ళిద్దరు కూడా యుద్ధం జరిగిద్దండి. యుద్ధం జరిగిన తర్వాత ఈ యుద్ధంలో కూడా మరి ఇతను పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించలేదు కాబట్టి ఇతను కూడా యుద్ధంలో ఓడిపోవడం అనేది జరిగిద్దండి. తర్వాత జనులు ఇతని మీద కుట్ర చేసి అమజ్యాను కూడా చంపించేస్తారండి. అమజ్యాని చంపించడం. మరి అమజ్యా చనిపోయిన తర్వాత మరి 16 ఏండ్లు వాడైన అతని కొడుకైన ఉజ్జియా రాజు అవుతాడండి. ఉజ్జియా ఎవరండి? ఉజ్జియా ఎవరు? అమజ్యాకు కుమారుడు. 16 ఏళ్ళప్పుడు ఈయన రాజు అవుతాడు. ఈయన మరి 52 సంవత్సరాలు బ్రతుకుతారండి.
ఈయన కూడా ఆయన యొక్క పరిపాలన కాలంలో దేవుని యందు యథార్థంగా బ్రతికిన వాడే, దేవునికి ఇష్టడుగానే బ్రతికాడు. అయితే ఇతను చేసిన తప్పు ఏంటంటే, అతడు రాజ్యము స్థిరపడిన తర్వాత, అతని యొక్క రాజ్యం అనేది స్థిరపడిపోయిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాను. ఎలా చెడిపోయాడండి? మనసును గర్వించి ఏం చేశాడంటే, ఈయన మరి దేవునికి ధూపం వేసే పని, సేవ చేసే పని, యాజకత్వం చేసే పని ఎవరిదండి? యాజకులు, లేవీయులది. అయితే నేనే ధూపం వేస్తాను, నేనే యాజకత్వం చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టి ధూపం వేయడానికి వెళ్తాడండి. ఎవరు? ఉజ్జియా. అప్పుడు కూడా చెప్తారు యాజకులు, నువ్వు రాజైనా కూడా నీవు యాజకత్వం చేసే పని నీది కాదు, ఇది నువ్వు చేయకూడదని చెప్పిన వాళ్ళని నెట్టుకొని నేనే చేస్తాను, నేనే ధూపం వేస్తాను చెప్పి అజరియా ఇక్కడ ఉజ్జియా వెళ్తాడండి. అయితే అతను చూస్తుండగానే అతని నొసట ఏం పుట్టిద్దంటే కుష్ఠరోగం వచ్చేస్తాడు. అప్పుడు అర్థమైపోద్ది ఉజ్జియాకి, దేవుడు నన్ను ముత్తాడు అని. వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ చెవుల్లో అతని రాజ్యం స్థిరపడిపోయిన తర్వాత ఈయన మనసును గర్వించి, చాలా మంది రాజులు ఏదో ఉంటుందండి, రాజ్యం స్థిరపడిపోయిన తర్వాత ఆ మనసును గర్వించడము ఇలా. తర్వాత మొత్తం మీద అతడు చనిపోయేంత వరకు కూడా కుష్ఠ రోగంతో ఉన్నాడండి. తర్వాత అతని కుమారుడైన మరి యోతాము రాజు అవుతాడండి. యోతాము కూడా మరి దేవునికి మరి మంచిగానే దేవుని యందు బ్రతుకుతాడు. అయితే అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తారంటండి. అతని తండ్రి కాలంలో బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ యోతాము కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తిస్తారండి. మరి అహాజు కూడా, యోతాము కూడా కొంతకాలం పరిపాలన చేసి మరి 16 ఏళ్ళు పరిపాలన చేస్తారండి. ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత మళ్ళీ యోధాకు రాజు ఎవరవుతారంటే అహాజు రాజు అవుతాడండి. అహాబు వేరండి, అహాజు వేరు. ఈ అహాజు మరి ఏలను ఆరంభించినప్పుడు ఈయనకి 20 సంవత్సరాలప్పుడు పరిపాలన కొనసాగిస్తాడు. ఈ అహాజు ఎలాంటి వాడంటే మరి దేవునికి చాలా, దేవుని దృష్టిలో దుర్మార్గంగా బ్రతికిన వాడండి. మరి ఇతను దేవునికి విరోధంగా బలిపీఠాలను కట్టడము, పోత విగ్రహములు చేయించడము, ఇవన్నీ కూడా చేయడము. ఇతను ఏం చేసినట్టు ఇంకా పచ్చని ప్రతి చెట్టు కింద బలులు అర్పించు, ధూపం వేయచ్చు ఉన్నాడంటండి. చెట్లకు కూడా ప్రతిదానికి, పచ్చని ప్రతి చెట్టు అంటే ఏది కనబడితే అది, దానికి ధూపం వేయడం. ఈ విధంగా చేసి దేవుడిని యెహోవా దృష్టికి విరోధంగా బ్రతికాడండి. ఇంకా ఆయన ఏం చేశాడంటే తన కుమారులు అగ్నిలో దహించను. ఇంకేం చేశాడండి? తన యొక్క కుమారులు కూడా అగ్నిలో దహించడం, ఇలాంటి కార్యాలన్నీ కూడా ఎవరు చేశారండి? అహాజు చేశాడు. కాబట్టి మరి దేవుడు ఊరుకుంటాడండి? వేరే వాళ్ళని పెహకు అనే రాజును లేపుతాడు. ఇక్కడ అహాజుతో యుద్ధం అనేది జరిగిద్ది. అందులో అహాజు ఓడిపోవడము ఇదంతా కూడా జరిగిద్దండి. తర్వాత ఈయన ఆపత్కాల మందు చివరిలో కూడా, కనీసం చివరి దశలో కూడా మారడండి. ఎవరు? అహాజు. చెవుల ఆపత్కాల మందు అతడు యెహోవా దృష్టికి మరి అధికంగా అతిక్రమలు జరిగించను. ఉన్నా కొందుకు చెడు కార్యాలు పెరిగిపోతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గట్లేదండి. ఇంకా చెడు కార్యాలు బాగా ఎక్కువగా చేశాడు అహాజు. ఈ విధంగా మరి అతని పరిపాలనలో ఈ విధంగా దేవునికి విరోధంగా బ్రతకడం అనేది జరిగిద్దండి. తర్వాత ఈ యొక్క అహాజు చనిపోయిన తర్వాత అతని కడుపున ఒక మంచి వ్యక్తి పుడతాడండి. అతనే హిజ్కియా. హిజ్కియా మరి ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసండి. మరి ఇతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. మరి ఈయన దినముల్లో చాలా కాలం నెమ్మదిగానే ఉంటుందండి. కాబట్టి నెమ్మదిగా ఉంది కాబట్టి హిజ్కియా కూడా ఏం చేస్తాడంటే దేవుని యొక్క మందిరాన్ని మరి బాగు చేయించి, ఆ మందిరములో మరి దేవునికి దహన బలులు ఇవన్నీ కూడా జరగటము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయండి. అలాగే
పస్కా పండుగ ఇవన్నీ కూడా హిజ్కియా గారు జరిగేలాగా చేస్తాడు. కాబట్టి హిజ్కియా గారు ఉన్న కాలంలో అతను తర్వాత అతని యొక్క ప్రజలంతా కూడా, యూదరాజ్యం అంతా కూడా దేవుని దృష్టిలో యథార్థంగానే ఉంటారండి. అంతా బాగానే ఉంటుంది. అయితే ఈ విధంగా ఉన్న తర్వాత ఈ రాజ్యం మీదకి మరి అష్షూరు రాజైన సన్హెరీబు అనే ఒక రాజు వస్తాడండి. అష్షూరు రాజైన సన్హెరీబు. ఈ అష్షూరు రాజు అంతకుముందు చాలా రాజ్యాలను జయించి వచ్చాడు. చాలా రాజ్యాలను జయించేసి తర్వాత ఈ యొక్క యూదా రాజ్యంలోనికి రావడం అనేది జరిగిద్దండి. తర్వాత వచ్చిన తర్వాత ఇతని గురించి ఇతను ప్రగల్భాలు పలకడం, ఇతని జనులు కూడా అసలు నేను ఎంతమందిని జయించాను తెలుసా, నేను ఎలాంటి వాడినో తెలుసా, చాలా రాజ్యాలను జయించాను, మీ దేవుడు మమ్మల్ని ఏమైనా కాపాడుతాడు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నా చేతిలో నుండి మీరు తప్పించుకోలేరు. అయినప్పటికీ కూడా హిజ్కియా ఏమాత్రం భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో ప్రార్థన చేసి, హిజ్కియా కాలంలో ఉన్న ప్రవక్త ఎవరండి? హిజ్కియా కాలంలో ఉన్న ప్రవక్త, ఇప్పుడు హిజ్కియా గారు చనిపోయేటప్పుడు నీవు మరణమొగుచున్నావు అని చెప్పేది ఎవరు? యెషయా గారు. కాబట్టి ఈ యెషయా గారు, హిజ్కియా వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసి మొత్తం దేవుని యొక్క సహాయాన్ని అడిగినప్పుడు దేవుడు కూడా సహాయం చేయడము, వీళ్ళు యుద్ధం చేయకుండానే, వీళ్ళేం యుద్ధం చేయరండి, యుద్ధం చేయకుండానే ఆ సైన్యం అంతా కూడా మరి పారిపోవడం జరిగిద్దండి. తర్వాత 32వ అధ్యాయమండి. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. ఎవరిని పంపారండి? ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా, అంటే దేవుని దూత నేను యుద్ధం చేసింది. దేవుని దూత అష్షూరు సైన్యాన్ని అంతా కూడా హతము చేయగా, అష్షూరు రాజు సిగ్గునొందిన వాడే. అంతకుముందు మరి చాలా ప్రగల్భాలు పలికాడు కదండి, అంతా ఎంత అంతమందిని జయించారు, అన్ని రాజ్యాలు జయించారని. అప్పుడు సిగ్గునొందిన వాడే, అసలు ఏంటి వీళ్ళు యుద్ధమే చేయలేదు, మనం ఓడిపోయాం అని సిగ్గునొందిన వాడే తన దేశమునకు తిరిగి పోయాను. తర్వాత ఈ సన్హెరీబు మరి అంత గొప్పోడు కదండి. తర్వాత ఇతని బ్రతికి ఎలా కడతీరిందంటే, అతని మరి దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అక్కడ కత్తి చేత అతన్ని చంపిరి. అతని కడుపున పుట్టిన కుమారులే ఈ సన్హెరీబుని రాజుని చంపడం కూడా జరిగిద్దండి. తర్వాత హిజ్కియాకి మరణకరమైన రోగము వచ్చినప్పుడు దేవునితో మొరపెట్టుకోవడము, దేవుడు అతనికి 15 ఏళ్ళు ఎక్స్ట్రా ఆయుష్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే ఇతను దేవుడు మరి సహాయం చేశాడు కదండి, దేవుడు ఆయుష్ కూడా ఇచ్చాడు కదా. రోగి మరణ దశలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తంను తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసును. అయితే హిజ్కియా మనసును గర్వించి, అంటే హిజ్కియా కూడా గర్వించాడండి, చెవుల్లో కొద్దిగా గర్వించాడు. తర్వాత హిజ్కియా గారు మరి చనిపోవడము, అతని దేశం మీదకి వేరే వాళ్ళు దండెత్తి రావడం, ఇదంతా కూడా జరిగిద్దండి. హిజ్కియా చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు ఎవరంటే మనష్షే అండి. మనష్షే చాలా ఎక్కువ కాలం పరిపాలన చేస్తాడండి, 55 ఏళ్ళు. కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడండి. ఎక్కువ కాలం పరిపాలన చేస్తాడు కానీ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాడు. అయితే చెవుల్లో మారతాడండి. ఇతను వేరే రాజ్యం వచ్చి దండెత్తి ఈయన్ని చెరలోకి తీసుకువెళ్ళినప్పుడు, ఈయన శ్రమలో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొస్తాడండి. మరి చాలా మందికి శ్రమల్లోనే దేవుడు గుర్తుకొచ్చినట్టుగా ఈయన కూడా శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని, అంటే ముందు ఈయన మంచి అంతా బాగున్నప్పుడు దేవుడిని వేడుకోవాలా, మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించడం ఉంటుందండి. ఆకాశ నక్షత్ర సమూహాలు బలిపీఠాలు కడతాడండి,
చిల్లంగిని మళ్ళీ చిల్లంగితనమును వాడుక చేయుచు తన కుమారుల్ని అగ్నిగుండం దాడించి ముహూర్తం విచారించు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కన్న పిశాచములతోనూ సోదిగండతోనూ సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు. యెహోవా దృష్టికి బహుగా అండి, అసలు ఒక మాదిరిగా కాదు, బహుగా చెడుదను నడుచుచు ఆయనకు కోపము పుట్టించును. ఇలా బ్రతికాడండి. అయితే చివరిలో మళ్ళీ శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకుంటాడు, దేవుడు కూడా కరుణిస్తాడు. మళ్ళీ తర్వాత నుంచి తన యొక్క జీవితాన్ని సరి చేసుకుని దేవుళ్ళలో బ్రతకడం ఇదంతా కూడా చేస్తాడండి. తర్వాత అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఎవరంటే ఆమోను రాజు అవుతాడండి. ఈ ఆమోను మరి తన తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగానే మనిషి ఎలా బ్రతికాడో అలాగే బ్రతుకుతాడు. అయితే మనిషి చెవులను మారాడండి చివర్లో, కానీ ఇతను చివర్లో కూడా తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను. మనిషి పశ్చాత్తాపం పొందాడండి చివర్లో కానీ ఇక్కడ అతని కుమారుడు ఆవును కనీసం చివర్లో కూడా ఏమాత్రం కూడా పశ్చాత్తాపం నొందలేదంటండి. ఇంకా ఎక్కువ దోహకార్యాలు చేయడం అనేది జరిగిందండి. తర్వాత అతని సేవకులు అతని మీద కుట్ర చేసి ఇతన్ని చంపేస్తారండి. చంపేసిన తర్వాత అతని స్థానంలో మరి యోషియా అంటే అతను చనిపోయిన తర్వాత ఆమోను చనిపోయిన తర్వాత ఎవరు రాజు అవుతారండి? యోషియా రాజు అవుతారండి. యోషియా మరి చాలా మంచివాడండి. అతనికి 8 ఏండ్లప్పుడే మరి 8 ఏండ్లప్పుడే బాలుడే ఉండగానే తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించడం అనేది, అంటే 8 ఏండ్ల కానించే మంచి దేవునిలో మంచి భక్తిగా బ్రతుకుతాడండి. తర్వాత ఈయన కాలంలో కూడా ఏం జరుగుతాయి అంటే ఈయన కాలంలో ఒక ధర్మశాస్త్ర గ్రంథం అనేది ఈయన దొరికినప్పుడు అందులో ఉన్న ప్రకారంగా తన యొక్క ప్రజల్ని కూడా బ్రతికేలాగా చేయడము, ఇదంతా కూడా ఆయన కాలంలో కూడా పస్కా పండుగలు దేవునికి పండుగలు చేయడం అంతా కూడా జరిగిద్దండి. అయితే అంతా బాగానే ఉంది, కానీ చివరిలో అనవసరంగా ప్రాణాన్ని కోల్పోతాడండి. ఎక్కడంటే ఇక్కడ ఐగుప్తు రాజు నెకో అనే ఒక ఐగుప్తు రాజు అండి వేరే దేశం మీద వెళుతూ ఉన్నప్పుడు యోషి అతన్ని అడ్డుపడి నా దేశం మీదకి వస్తున్నావు ఏంటని అడ్డుపడతాడు. అడ్డుపడినప్పుడు నెకో కూడా చెప్తాడు, అసలు నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, నేను వేరే రాజ్యం మీదకి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఈ యొక్క యోషి అతని యొక్క మాట యెహోవా మాటగా పలకబడిన అతని మాట అది వినకుండా మళ్ళీ అతన్ని అడ్డుపడినప్పుడు వాళ్ళ సైనికుల చేతిలో యోషియా చనిపోవడం జరిగిద్దండి. యోషియా చనిపోయిన తర్వాత మరి అప్పుడు దేశపు జనులు అతని కుమారుడిని యెహోయాహాజును రాజు కింద చేస్తారండి. ఇతను కూడా మరి చెడ్డవాడే. తర్వాత ఐగుప్తు రాజు ఏం చేస్తారంటే ఇతను రాజు కింద తీసేసి అతని కొడుకైన యెహోయాకీము, చెవుల్లో ఉన్న 3 రాజులు యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను. తర్వాత యెహోయాకీము తర్వాత రాజు ఎవరవుతారంటే యెహోయాకీను. 3 చెడ్డవాళ్ళేనండి, ఒక్కడు మంచివాడు కాదు. వీళ్ళ 3 తర్వాత చివరిలో సిద్కియా రాజు అవుతాడండి. సిద్కియా ఇతను కూడా ఎలాంటి వాడంటే ఇతను కూడా దేవుని మాట వినడండి. అతడు మొండితనం వహించి బాగా మొండోడండి, ఎవరు చెప్పినా కూడా వినడు. మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకున్నాడండి. ఎవరు? సిద్కియా లాస్ట్ రాజు అండి. చివరిలో మంచి రాజు ఎవరండి? యోధా రాజులో చివరి రాజులో మంచివాడు యోషియా. యోషియా తర్వాత ఇంక మంచివాళ్ళు ఎవరు లేరండి, అందరూ కూడా చెడ్డవాళ్ళే. ఇదంతా అయిపోయిన తర్వాత మరి దేవుడు యోధా రాజ్యంపైకి కల్దీల రాజును పంపిస్తాడండి. ఆ కల్దీల రాజు వచ్చి మొత్తం అంతా కూడా సర్వనాశనం చేస్తాడు. దేవుని మందిరాన్ని మొత్తం అంతా కూడా పాడు చేస్తాడు. అక్కడున్న ప్రజలందరినీ కూడా చంపేస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో
పారసీకపు రాజైన కోరేషు ఏలుబడినందు. మొత్తం అయిపోద్దండి యోధరాజ్యం మొత్తం. ఇప్పుడు యుధరాజ్యం అయిపోయిన తర్వాత చివరిలో పారసీకపు రాజైన కోరేషు ఏలుబడినందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించును. ఏమని? ఆకాశం మందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనమును నా వశం చేసి యోధా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించడం నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును అని వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక అని చెప్పాడండి. అంటే మందిరం అనేది పాడైపోయింది కదండి. పాడైపోయిన తర్వాత మీలో మరి ఎవరైతే దేవుని ప్రజలే ఉన్నారో వాళ్ళంతా కూడా యెరూషలేముకు వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని కట్టించడని చెప్పడం అనేది జరిగిద్దండి. ఇదండి రెండవ దినవృత్తాంతాలండి. ఇంకా మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటే చాలా ఉంటుంది, కానీ దానికి సమయం అనేది లేదు కాబట్టి మనం ఇంతటితో దీన్ని ముగిస్తామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరలోకమందున మా తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు కూడా రెండవ దినవృత్తాంత గ్రంథం అండి నీ యొక్క మాట చెప్పి ఉన్నాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకుని బిడ్డగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రొట్టె దర్శనం ముగించుకున్నారు కదా. రేపు ఎల్లుండి కూడా క్లాసులు జరుగుతాయి. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్నా గంట సేపు క్లాస్ జరిగి తర్వాత ఎగ్జామ్ జరిగింది. హరిబాబు ఎక్కువగా గర్వం గురించి చెప్పాడు కదా. నేను ఒక సాంగ్ రాసిన తెలుసు, యూనివర్సల్ ట్రూత్ సాంగ్స్ అని పాట పెడతాను, వింటూ రొట్టె దర్శనం తీసుకోండి.